కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండలం కాళేశ్వరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం దట్టమైన అటవీ మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసింది. ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన త్రివేణి సంగమం తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానపట్టంపై లింగాకృతంలో యముడు, శివుడు కలిసి ఉండటం విశేషం. కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉండడంతో కాళేశ్వరంగా పేరు వచ్చిందని చెప్తారు. భక్తులు ముందుగా యమలింగాన్ని, వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని ఆనాది నుంచి నమ్ముతున్నారు. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పు పట్టడంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశారని స్కంద పురాణాలు చెప్తున్నాయి. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తావని యముడు వరం పొందాడని చరిత్ర చెప్తుంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యావందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునే వారని స్కంద పురాణం చెప్తుంది. పూర్వం కాకతీయులు గురువులు ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెప్తుంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. నదులు 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం 3 పుష్కరాలు వస్తుంటాయి. గర్భగుడిలో 2 శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుణ్ణి చూసి యముణ్ణి దర్శించకుండా వెళ్తే మోక్షప్రాప్తి దొరుకుతుందని, వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.